Hi guys, namaste. Welcome to Big Boss Reviews videos by PBR in Bell Peppers Media. Thank you so much for supporting me. నేను మొన్న 2 days బ్యాక్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత విజయవాడ నుంచి స్నేహితులు డాక్టర్ గారు ఒక ఆయన కాల్ చేసి, సార్ మేము అవినాష్ కి ఓటేస్తుంటే విష్ణుప్రియకి వెళ్తోంది, కావాలంటే ప్రూఫ్లు చూడండి అని. దీన్ని కొద్దిగా లోతుగా మాట్లాడాలని చెప్పి మేము ట్రై చేసినప్పుడు ఎవరో ఈ నెంబర్ ని విష్ణుప్రియ పేరుతోటి సేవ్ చేశారు, అది కాలర్ ఐడీలో అప్డేట్ అయింది అన్నారు. వెరీ గుడ్. కాలర్ ఐడీలో అప్డేట్ అయినప్పుడు నేను చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ముగ్గురు చేసిన తర్వాత ఫోర్త్ మళ్ళీ అవినాష్ ఎలా వస్తుంది? సో ఎక్కడో బిగ్ బాస్ వాళ్ళని వెనకేసుకురావడానికి, అంటే ప్యాంపరింగ్ చేసి బాగా వెనకేసుకొస్తున్నటువంటి విష్ణుప్రియ లాంటి వాళ్ళని కాపాడుకోవడానికి సర్వర్ రేంజ్ లో, ఓటింగ్ రేంజ్ లో ఒక తీరైన మ్యానిపులేట్ చేస్తున్నారనేటటువంటిది ఒక వాదన వినిపిస్తుంది. దీని మీద పూర్వఫలాలు కుదిరితే నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక ఇద్దరితో మాట్లాడడం జరిగింది, ఈ ప్రక్రియ ఎలా నడుస్తుంది ఏంటి అని. కుదిరితే వాళ్ళతోటి మన బెల్ పేపర్స్ మీడియాలోనే పాడ్కాస్టింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. 1 or 2 days లో అసలు బిగ్ బాస్ ప్రక్రియ జెన్యూన్ గా నడుస్తుందా, ఓటింగ్ ప్రక్రియ లేదా అనేది బయటకు వచ్చినటువంటి జనాల ద్వారా, బయట జనాలు ఏమనుకుంటున్నారో అది వాళ్ళ దాకా రీచ్ అవుతుందా లేదా, బయటకు వచ్చాక వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అంటే వాళ్ళతో బిగ్ టీమ్ తో టచ్ లో ఉన్నారా లేదా. ఎందుకంటే స్టార్ పరివారం లాంటి షోస్ కి పిలవటం కానీ, లేకపోతే ఇట్లాంటి నామినేషన్ లాంటి ప్లాన్ చేయడం కానీ, నిజంగా బిగ్ బాస్ కి వెళ్తాను వీళ్ళకి ఏమైనా ఒరిగిందా, ఒరగలేదా. సో ఇలాంటి మంచి పాయింట్స్ ఆ పాడ్కాస్ట్ లో చెప్పుతున్నాను. వితిన్ 3-4 days లో ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఆ కంటెస్టెంట్స్ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. సో ఆ పాడ్కాస్ట్ మాత్రం మిస్ అవ్వద్దు. లేటెస్ట్ ఎపిసోడ్స్ అంటే మొన్న జరిగినటువంటి ఎపిసోడ్స్ లోకి వచ్చేసినట్టయితే, ఇప్పుడు మెగా చీఫ్ రెండోసారి అయినటువంటి అవినాష్ సేఫ్ లోకి వెళ్ళటం జరిగింది. అసలు ఆల్రెడీ వైల్డ్ కార్డు వాళ్ళందరూ సేఫ్ లో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మెగా చీఫ్ కంటెండర్ ఎవరవుతారు అనేటువంటిది ఒక పర్స్పెక్టివ్. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఎవరెవరైతే నామినేషన్ పాయింట్లు బయటికి వెళ్ళిన వాళ్ళు చెప్పారో, ఎవరెవరైతే అంతకుముందు వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా, ఈవెన్ దో వాళ్ళ సొంత పక్క వాళ్ళ గురించి కాకుండా వీడు వాడితో ఆడుతున్నాడు, వాడి నుంచి నువ్వు దూరంగా ఉండు అని వీళ్ళకి చెప్పటం, నువ్వు నీలా ఆడు, నువ్వు వాడితో కలిపి ఆడకు. సో మెక తోక 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 మేక మేక తోక అంతనాడు రామకృష్ణుడి పద్యం ఉన్నట్టుగా పృథ్వీ తోక విష్ణుప్రియ, మళ్ళీ విష్ణుప్రియ పృథ్వీ ఆల్రెడీ నిఖిల్కి తోక. సో ఈ తోక మధ్యలో ఉండే ఇంకో మేక తోక ఎవరా అంటే మన యష్మి గారు. సో అప్పుడప్పుడు వీళ్ళని గొర్రె కావాలా వద్దా, ఈ తోకను పట్టుకోవాలా వద్దా, కాసేపు తోక కాసేపు గొర్రె, ఇంకేదో పవర్ రాగానే అంటే కెప్టెన్సీ రాగానే వేరేలా బిహేవ్ చేయటం ప్రేరణ. సో ఇలా మేక తోక తోక మేక అనే ఒక సిచ్యువేషన్ లోకి ఈ నలుగురు వెళ్తానే, వీళ్ళందరూ నామినేషన్ లో ఉంటానే ఇక్కడ ఏం జరిగింది అంటే, బిగ్ బాస్ పెట్టినటువంటి కొత్తగా మెగా చీఫ్ అయ్యేటటువంటి కంటెస్టెంట్ లో కంటెండర్ రేస్ లో 5గురికి అవకాశం ఉంది. మీరు ఎవరెవరిని చేస్తారు, ఎలా చేస్తారు అనే ఒక పర్స్పెక్టివ్ పట్టుకొచ్చినప్పుడు బిగ్ బాస్ ఒక టీషర్ట్ ఇసురుతాడు, ఒకళ్ళ పేరు రాసి. వాళ్ళు అవ్వకూడదు అనుకుంటే మిగతా వాళ్ళు ఆ టీషర్ట్ని చింపొచ్చు. ఆ టీషర్ట్ని కాపాడితే వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ రేస్ లోకి నిలుస్తారు. సో అలాగా అందరూ కలిసి సేవ్ చేయటాన్ని, అంటే పృథ్వీని నిఖిల్ని ఆల్రెడీ టార్గెట్ చేశారు అనుకున్న పరిస్థితుల్లో మంచిగా, అంటే ఇక్కడ తక్కువ బలం ఉంది, ఆబ్వియస్లీ పృథ్వీ అండ్ నిఖిల్ బాగా ఆడతారు కాబట్టి నిఖిల్ది మిగిలిపోయింది, పృథ్వీది ముందుకెళ్ళింది. పృథ్వీ నిఖిల్ సపోర్ట్ చేశారు కాబట్టి అండ్ విష్ణుప్రియకి వెళ్ళింది. అంటే వీళ్ళు మనందరం ఒక హౌస్మేట్స్, మనందరం ఫ్రెండ్స్ కాకుండా వాళ్ళ గ్రూప్ వాళ్ళనే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే యష్మి లాంటిది, ప్రేరణ లాంటి వారి ముందే జరిగిపోయిన తర్వాత ఎక్కడైతే సేఫ్ చేశారో అలాగా గౌతమ్ లాంటి వాళ్ళని ముందే ఇచ్చేశారు. సో ఫైనల్ గా ఒక 2 వచ్చినాయి అనమాట. అంటే ఆల్రెడీ తేజ టీషర్ట్ వచ్చేసింది వెళ్ళిపోయాడు, విష్ణుప్రియ టీషర్ట్ వచ్చేసింది వెళ్ళిపోయాడు, పృథ్వీ టీషర్ట్ వచ్చింది వెళ్ళిపోయారు, ఇద్దరు మిగిలారు. నబిల్ పోయాడు, గౌతమ్ పోయాడు, వీళ్ళందరికీ ఆప్షన్ రాలేదు. సో ఇప్పటిదాకా చీఫ్ అవునటువంటి వాళ్ళని చెయ్యాలి అనే ఒక టాపిక్ ఈ కొత్తగా వచ్చినటువంటి వైల్డ్ కార్డు వాళ్ళు అనుకున్నారు. పాత వాళ్ళేమో మన వాళ్లే ఉండాలనుకున్నారు, ఎందుకంటే ఇది లాస్ట్ ఛాన్స్ కాబట్టి. లాస్ట్ కెప్టెనరీ టాస్క్, లాస్ట్ వీక్ చీఫ్, దీని తర్వాత డైరెక్ట్ గా ఫైనల్స్ లోనే ఉంటారు కాబట్టి. ఎందుకంటే దాని తర్వాత ఎలిమినేషన్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇప్పటిదాకా ఏం పీకారు, 11 వారాలు ఏం పొడిచారు వీడియో వేయడం తప్ప పెద్ద ఆ వారం పీకేది ఏమి ఉండదు. ఇంకో నెక్స్ట్ వారంలో గోల్డ్ సూట్ కేసులు, డైమండ్ సూట్ కేసులు పట్టుకొని వచ్చి 50 లక్షలు 30 లక్షలు 20 లక్షలను బేరాలు ఏవో ఆడుతుంటారు. సో అట్లా అనిపించేస్తారు అనమాట ఎపిసోడ్ని, ఇది తెలిసిన విషయమే. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే, ఈ నామినేషన్ లో ఉన్న పాయింట్స్ వీటన్నిటితోటి గౌతమ్ ఒక పాయింట్ లేవనెత్తాడు. ఎందుకు లేవనెత్తాడంటే, రోహిణికి సపోర్ట్ చేస్తున్నాను, నిఖిల్కి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని ఒక పాయింట్ చెప్పాడు. చెప్పినప్పుడు విష్ణుప్రియ తనదైన పాయింట్ తను చెప్పాలి, కానీ విష్ణుప్రియ నేను నిఖిల్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అనే విషయాన్ని పక్కన పెట్టి గౌతమ్ చేసినటువంటి ఒక పాయింట్ కాంట్రాడిక్ట్ గా మాట్లాడింది. ఈ మాట్లాడినప్పుడు
బాస్ మీరందరూ కలిసి కొత్తగా వచ్చిన వాళ్ళని పంపించాలి అన్నప్పుడు లేదు అది ప్రక్రియ అంటే లేదు అది 12 మందిలో ఎవరిని ఆపుతారు అని. మేము ఒకసారి వచ్చాక మూకుమ్మడి కలిసి మీరు మమ్మల్ని టార్గెట్ చేసి మీరు మమ్మల్ని గ్రూపిజం చేశారు అనే ఒక పాయింట్ మాత్రం 100% కరెక్ట్. మీ పేరెంట్స్ అదే చెప్పారు, బయట నుంచి వచ్చినటువంటి మన నామినేషన్ వేసిన వాళ్ళు కూడా చెప్పారు, మీరు అసలు ఇండివిజువల్ గేమ్ ఆడలేదు, గ్రూప్ గేమ్ ఆడలేదు, అంటే గ్రూప్ అని ఎవరిని అంటున్నావు అని పృథ్వీ లాంటి వాళ్ళు రేజ్ అయ్యారు. ఇక్కడ మనకి కావాల్సిన లేదా బిగ్ బాస్ కి సో కాల్డ్ అద్భుతమైనటువంటి కంటెంట్ అంటే మనం గేమ్లు ఆడించాం, స్ట్రాటజీ ఉండదు, ఎవడు ఎక్కడ ఏం ఎంటర్టైన్మెంట్ చేయదు, వన్ డే టైం కోసం 2 గంటలు 3 గంటలు ఏదో విష్ణుప్రియ కాసేపు నవ్విచ్చు, అవినాష్ జోకులు చెప్పు, రోహిణి ఇమిటేట్ చేయి, ఇలాంటివి తప్ప మనం ఏమి కంటెంట్ ఉండలేం కదా. పాపం బిగ్ బాస్ టీం క్రియేటివిటీ చచ్చిపోయింది కదా. ఇక్కడ పాపం వీళ్ళిద్దరు కష్టపడి కంటెంట్ ఇచ్చారు, ఒక రేంజ్ లో కొట్టుకున్నారు. ఒక రేంజ్ లో కొట్టుకున్నారంటే కొట్టుకున్నారనే చెప్పాలి. ఇప్పుడు ఆ మధ్యకాలంలో ప్రేరణ యష్మి లాంటి వాళ్ళు కొట్టుకున్నప్పుడు ఇందులో 80% 100% పృథ్వీ గారిదే తప్పు. వాడికి ఎంత బలుపు అంటే నువ్వేం బీకుతావు అన్న మాటతోటి వాడు చెస్ట్ మీద ఇట్లా ఒక వెంట్రక తీసి నువ్వేం బీకుతావు బీకని గౌతమ్ మోహన్ అంటాం. గౌతమ్ ఎక్కడ నుంచున్నాడు, పృథ్వీ ఎక్కడ నుంచున్నాడు, మీదకి ఎందుకు వస్తున్నావు వెనక్కి వెళ్ళి అంటున్నాడు. అరే ఇక్కడ నుంచి దొబ్బుకుంటే వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లాగా తీసుకెళ్లేవాడిని. అసలు పాయింట్ రోహిణిని నిఖిల్లో ఎవరిని కంటెండర్షిప్ లో పెట్టాలి, మెగా చీఫ్ కంటెండర్షిప్, ఇది పాయింట్. దీనికి సంబంధం లేకుండా విష్ణు ఎందుకు మాట్లాడిందో, విష్ణు మాట్లాడింది గౌతమ్ మీద పాయింట్ కౌంటరు. గౌతమ్ మాట్లాడుతున్నప్పుడు పృథ్వీ ఎందుకు దూరాడు, పృథ్వీ దూరిన తర్వాత అరే ఇదే రా గ్రూపిజం అంటే, నువ్వు మాట్లాడితే నిఖిల్ మాట్లాడతాడు, నిఖిల్ మాట్లాడితే విష్ణుప్రియ మాట్లాడుతుంది, నేను అసలు వాళ్ళతో మాట్లాడుతున్నానా, నువ్వు ఎందుకు వచ్చి నాతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు దగ్గర పాయింట్ లేదు. ఇక ఆర్గ్యుమెంట్ రచ్చరచ్చ చిలిగి చిలిగి గాలివాని పెంట మెగా చీఫ్ అయిన అవినాష్ చెప్తున్నా వింటలేదు, ఏం చెప్పినా వింటలేదు. కానీ వర్స్ట్ బిహేవియర్ బై పృథ్వీ. ఇలాంటి నిజంగా డాష్ నా కొడుకుల్ని అనే అంత నోటికి ఇంట్లో ఆడియన్స్కే మాటలు వచ్చిన వాడికి ఏంది బలుపా అమాయకత్వం, వాడు ఏమంటున్నాడు అని. మీ ఇండివిజువల్ గేమ్ ఆడండి అంటే ఈ అవులేగాళ్ళు నేను వాడిని వాడు ఈడు అరే తురే అని తిట్టుకుంటూ, ఎందుకంటే నీకు అసలు సెన్స్ లేదు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలియదు, పాయింట్ ఏం మాట్లాడుతున్నావో తెలియదు, జస్ట్ ట్రిగ్గర్ చేసి కంటెంట్ ఇవ్వాలని ఒక సెన్స్ తప్ప ఇంత మటుకు ఆడి పీకింది లేదు, కనీసం మెగా చీఫ్ అయింది లేదు. నిజంగా తోక మేక ఈకలు పట్టుకొని ఎలాడుతున్న అవులేగాళ్ళ నా కొడుకులు అందరూ నిజంగా చెప్పాలంటే ఆ బ్యాచ్ ఆ గ్రూపిజం బ్యాచ్ అనే చెప్పాలి. దీనికి పాపం బయటకు వచ్చినటువంటి కొంతమంది కంటెస్టెంట్స్ నేను పలానా వాడికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్తే కన్నడలో నువ్వెందుకు సపోర్ట్ చేస్తావని ఇండివిజువల్ కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే వాడు లోపల హాల్లో బిగ్ బాస్ హౌస్ లో ఎలా అయితే బిహేవ్ చేస్తున్నాడో బయట ఈ సో కాల్డ్ ఫ్యాన్స్ అనే వాళ్ళ బిహేవియర్ ఏ స్థాయికి వెళ్ళిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి బిగ్ బాస్ ఆటకి వెళ్ళొచ్చి బయటకు వచ్చిన వాళ్ళకు కూడా రాంగ్ కామెంట్లు చేసి ఒక సంజాయించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే ఎంత ఎట్రాసిటీ, ఎంత నెగిటివిటీ, ఎంత సో కాల్డ్ యాటిట్యూడ్ ని చూపిస్తున్నారు అంటే అది జనాల్లోకి ఎట్లెళ్తుందో కూడా ఆలోచించండి. అంటే హౌస్ హార్మోనీ దెబ్బతో పాటు బేసిక్ గా జనాలు కామెంట్ సెక్షన్ లో తిట్టుకునే స్థాయికి పడిపోయింది అంటే దట్స్ వెరీ బ్యాడ్. సో ఇలాంటి బిహేవియర్ వాళ్ళని ఎందుకు వస్తాను, నిజంగా డబుల్ ఎలిమినేట్ అయితే ఈ తోకగాడిని, తోక మేకగాడిని, లేకపోతే మేక తోకగాడిని ఎవడో ఒకడిని ఈ ముగ్గురులో నలుగురులో ఇద్దరిని వీకితే సగం దరిద్రం వదిలిపోద్ది, ప్రశాంతంగా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి. ఈ అప్డేట్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా రోహిణి అనే ఒక కంక్లూజన్ వచ్చారు. ఈ కంక్లూజన్ 5 టీషర్ట్లు పెట్టారు. 5 టీషర్ట్ల మీద వీళ్ళకి పాయింట్స్ పెట్టి ఒక గేమ్ వేస్తే డైస్ వేయాలి. డైస్ వేసిన దాని మీద కలర్ వస్తుంది. ఆ కలర్ స్టాండ్ మీద నుంచున్నటువంటి వాళ్ళు పైన తాడు పట్టుకొని సపోర్ట్ తీసుకోవచ్చు. ఈ లోపల సంచాలక్ ఎవరైతే ఉన్నారో లాగుతాడనమాట. సో సంచాలక గౌతమ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డైస్ రెడ్ వచ్చింది. రెడ్ వచ్చినప్పుడు పృథ్వీని లాగాడు. మళ్ళీ బ్లూ వచ్చింది. బ్లూ వచ్చినప్పుడు విష్ణుప్రియని లాగాడు, అండ్ యష్మిన్ లాగాడు, నబీల్ని లాగాడు. సో ఇట్లా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇది గ్రూపిజం కాదా అని ఒక పాయింట్ పట్టుకొని వచ్చారు. ఒక టాస్క్ లో ఒకళ్ళకి ఫేవర్ గా ఉండడం వేరు, వారం మొత్తం కలిసి ఒకళ్ళ వెనక ఒకళ్ళు ఉండి ఒకళ్ళ టార్గెట్ చేసి నామినేట్ చేస్తూ మన వాళ్ళు మాత్రమే గెలవాలని మీరు మాత్రమే ఉంటే, మీరు మాత్రమే తింటూ, మీరు మాత్రమే మాట్లాడుకుంటూ, మీరు మాత్రమే రూమ్ లో ఉంటూ, మీరు మాత్రమే బిహేవ్ చేస్తూ, మీరు మాత్రమే ఆట ఆడుతూ, మీరు మాత్రమే ఫేవర్ గా ఉంటే దాని గ్రూపిజం అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ సెన్స్ కూడా లేనోళ్ళు ఫస్ట్ వాడిది లాగాడు, సెకండ్ వాళ్ళది లాగాడు, థర్డ్ మాది లాగాడు, ఫోర్త్ వాళ్ళ లాగాడు, చివరి దాకా వాడికి టైం ఇచ్చాడు కాబట్టి వాడికి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి. సో అలాగా ఈ రౌండ్ లో తేజ ముందుకెళ్ళి 50 పాయింట్స్ తోటి ఉన్నారు. లీస్ట్ ఉన్నటువంటి ఫస్ట్ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు 10 పాయింట్స్ తో ఉన్నారు. సో అంటే యష్మి లాంటి వాళ్ళు. సో అలాగా వీళ్ళకి పాయింట్స్ వస్తాయి. 100 దాకా ఎవరు రీచ్ అవుతారో వాళ్ళు చీఫ్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. అది వాళ్ళతో గేమ్. ఎందుకంటే రేపొక్క రోజు మాత్రమే ఉంది. రేపొక్క రోజు టకా ఉంటాయి కదా మనకి. మనం అనుకుంటాం కార్తీక మాసం వనభోజనాల తంబోలాల ఆడటాలు,
డ్రా తీయటాలు, ఖాళీగా ఏదో నుంచోబెట్టి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారని పుల్ల పెట్టడాలు, ఇది తప్ప పెద్దగా ఏం ఉండదు. లాస్ట్ చీఫ్ కూడా నేనైతే అనుకుంటున్నా, మనకి గేమ్లు పెట్టడం చేత కాదు, పెట్టినా వాళ్ళకి ఆడటం చేత కాదు, ఆడిన స్ట్రాటజీ చేయడం చేత కాదు, మొత్తం చేతగాని వాళ్ళ దగ్గర కలిసి కష్టపడుతున్నారు. కాబట్టి మనం అంటాం కదా, ఫ్లాప్ సినిమాలు చూసి సినిమా ఎలా తీయకూడదో నేర్చుకుంటాం అన్నట్టుగా చచ్చిపోయిన పావుని మీద ఏదో బిజినెస్ చేసినట్టు, లేకపోతే చచ్చిన పావుని మళ్ళీ చంపినట్టు మీరు ఎందుకు రివీల్ చేస్తున్నారు అంటే, ఏమి చేయకూడదో చెప్పడానికి, అలా చెప్పేటప్పుడు మనం కరెక్ట్గా చెప్తున్నామా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఫేస్ వేయకుండా మన ఎనాలిసిస్ కరెక్టా కాదా అనేది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టుకోవడానికి మాత్రమే దీస్ ఆర్ ది రివ్యూస్. వాళ్ళు ఎరగబడుస్తున్నారని కాదు, మేము అంతకన్నా ఎరగబడి చెప్తున్నామని అయితే నేనైతే అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మీ. కీప్ వాచింగ్ బెల్ పేపర్స్. అండ్ డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, అది వేరే ఛానల్లో ఉంటాయి. అండ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు, విష్ణుప్రియ లాంటి వాళ్ళని ఈ ఓటింగ్ తేడా జరుగుతుందా లేదా అవినాష్ అనే పాయింట్ వాళ్ళ ద్వారానే మాట్లాడే పాడ్కాస్ట్ మాత్రం ఈ ఛానల్లో మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ PBR.